నమస్కారం. ఆర్ఎన్ న్యూస్ కి మే స్వాగతం. 27వ తేదీ నుండి కాకినాడలో జరగబోయే ఆంధ్ర టెన్నిస్ బాల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కు సంబంధించి అమరావతి వారియర్స్ ఫ్రాంచైజ్ కు దేవుడి సంబంధించి సాక్షిగా ప్రోటోకాల్ కార్యక్రమం ఎంపీ చేతిలో పట్టుపత్రాలు లాక్కున్న ఎమ్మెల్యే కోరిక. కాకినాడ గుడారి గుంట ఐకాన్ స్పోర్ట్స్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిర్వాహకులు కెవి సుబ్బిరెడ్డి, ఐ కొండలరావు, ఎస్ కరుణాకర్ టోర్నమెంట్ కి సంబంధించిన లోగోను తెలంగాణ హైకోర్టుకు బాంబు అమరావతి వారియర్స్ చేస్తున్న యజమానులుగా బండారు జగదీష్, మహేష్ వ్యవహరిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువతలో దాగి ఉన్న క్రికెట్ నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు ఈ టోర్నమెంట్ ఎంతో దోహదపడుతుందని, వివిధ జిల్లాల వారీగా టీంలు సిద్ధంగా ఉన్నాయని ఈ అవకాశాన్ని యువత వినియోగించుకోవాలని సూచించారు. మేము అమరావతి వారియర్స్ ఫ్రాంచైజీ తీసుకున్నాం. సో కెప్టెన్ అండ్ ఐకానిక్ ప్లేయర్ అనేది 2 days రివీల్ చేస్తాం. కొనసాగుతున్న ఇరాన్ రియాద్లో చేస్తున్నాము. అది యూఎస్ ఎకాడమీ గ్యాదర్ చేస్తాం. డేటా కాంపిటీషన్స్ 100% ఉంటాయి కదా సార్. భారత్ పివి సింధు సురక్షితంగా వచ్చారని సో టీమ్స్ కూడా అందరూ డీటెయిల్స్ చూస్తే విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని శివనాథ్, తిరువూరు ఎమ్మెల్యే కొలిక్పూడి శ్రీనివాసుల మధ్య విభేదాలు మరోసారి బగ్గుమన్నాయి. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకున్న చక్కబడిన ఈ వివాదం తాజాగా దైవ సన్నిధిలో ప్రోటోకాల్ రచ్చకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా గౌరవగూడెం మండలం నెమలి వేణుగోపాల స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఎంపీ చేతిలో ఉన్న పట్టువస్త్రాలను ఎమ్మెల్యే కొలిక్పూడి బలవంతంగా లాక్కోవడం టాపిక్ అయింది. నిన్న రాత్రి జరిగిన స్వామివారి కళ్యాణానికి ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే కొలిక్పూడి తమ సతీమణులతో హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామివారి సమర్పించే పట్టువస్త్రాలను ఆలయ పురోహితులు ఎంపీ చిన్ని దంపతులకు అందజేశారు. అయితే తనకు కూడా వస్త్రాలు ఇవ్వాలని ఎమ్మెల్యే పట్టుబట్టారు. ప్రోటోకాల్ ప్రకారం ఒకరికి ఇస్తారని చెప్పిన ఆలయ అధికారులు ఆయనకు తలంబ్రాలు అందించారు. దీంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే కొలిక్పూడి ఎంపీ చేతిలో పట్టువస్త్రాలను బలవంతంగా లాక్కుని తన తలపై పెట్టుకున్నారు. ఈ అనూహ్య పరిణామంతో అక్కడ భక్తులు నివ్వెరపోయారు. ఎంపీ వర్గీయులు అనుకోవడంతో ఈ వర్గాల మధ్య చోటు చేసుకుని తోపులాడుతున్నారు. వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దారు. ఎంపీ కేసినేని చిన్ని తన వర్గీయులను వారించి వివాదాన్ని సర్దుమణిగేలా చేశారు. అనంతరం కళ్యాణ మండపంలో ముందు వరుసలో